ఈయన పరిస్థితికి కారణము ఎవరు? దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే మన ఉన్నత స్థితికి కారణం ఎవరు? అలా కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈరోజు ఈ అంశంతో నేను నా ముగింపు అయితే తీసుకొని రాలేను. చాలా విషయాలు ఇందులో ఉంటాయి. గుప్తంగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. మరలా ఒకసారి చెప్తున్నాను. మన టైటిల్ పేరేంటంటే, మన అంశం పేరేంటంటే, మన దీన స్థితికి లేక పరిస్థితికి కారణం ఎవరు? మనము హీనంగా కొన్ని కుటుంబాలు హీనంగా బ్రతుకుతున్నాయి. ఎవరు దానికి కారణం? దేవుడా? ఉన్నతమైన స్థితిలో కొంతమంది బ్రతుకుతున్నారు. ఎవరు దానికి కారణం? దేవుడేగా. ఏమంటారు? చెప్పాలి. ఇక నా తల పైకెత్తాను. ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. దానికి కారణం ఎవరంటే మనందరం చెప్తాం దేవుడేనండి అని. మరి హీనంగా బ్రతుకుతున్న స్థితికి ఎవరు కారణం? ఒక కుటుంబము దరిద్రతలో ఉంది అంటే దానికి కారకులు ఎవరు? దేవుడేనంటావా? దేవుడి మీద ఏడ్చి అంటావా నింద? వేనండి. ఒకసారి ఒక ప్రాంతంలో గుడ్డివాడు, 2 కళ్ళు లేవు. కానీ అతనికి ఒక అలవాటు ఉంది. ప్రతిరోజు అతను దేవుని మందిరానికి వెళ్తాం. ఒక గంట సేపు మందిరంలో కూర్చోవటం, ప్రార్థన చేసుకోవటం, రావటం. ఇది ఆ వీధిలో ఉన్నవాడు, ఆ మందిరానికి దగ్గరలో ఉన్నవాడు ఇదంతా గమనిస్తూ రోజు అతన్ని ఆట పట్టించేవాళ్ళు. ఒరే గుడ్డివాడా, నీకేం కనపడుతుందని దేవుని దగ్గరికి వెళ్తున్నా? దేవుడిని ఏమన్నా చూస్తావా నువ్వు? అది లేదు నీ బతుకు. దేవుడు నిన్ను దేవుడిని చూసేది లేదన్నప్పుడు ఎందుకు ప్రతిరోజు వెళ్తావు? గంట సేపు కూర్చుంటావని ఎగతాళిగా మాట్లాడుతుండేవాళ్ళు. ఇలా మాట్లాడుతున్నప్పటికీ పట్టి పట్టినట్టు వినపడినప్పటికీ కూడా వినపడినట్టుగా తన దారిన వెళ్తుండేవాడు. ఒకరోజు ఒక అతను గట్టిగా పట్టుకొని అడిగాడు. అడుగుతున్నాను, ప్రతిరోజు వస్తున్నావు, ఆ దేవుడు ఏమన్నా నీకు కనిపిస్తున్నాడా? అసలు నీ కళ్ళు లేవు, ఎలా చూస్తావు దేవుడిని ఒకవేళ అని గట్టిగా ప్రశ్నించాడు. ఎప్పుడైతే గట్టిగా ప్రశ్నించాడో ఆ గుడివాడు ఒక మాట చెప్పాడు. అయ్యా, ప్రతిరోజు నేను మందిరానికి వచ్చేది వాస్తవమే, ఒక గంట సేపు మందిరంలో కూర్చునేది వాస్తవమే. నువ్వన్నట్టుగా దేవుడి గుడ్డోడికి కనిపించేది మాత్రము జరిగేది కాదు. కానీ ఒక గంట సేపు ఆ మందిరంలో నేను కూర్చున్నప్పుడు నేనైతే దేవుడిని చూడను, కానీ దేవుడైతే నన్ను చూస్తున్నాడుగా అన్నాడు. అర్థమైనా? దేవుడైతే ఆ గంట సేపు నన్ను చూస్తూ ఉన్నాడు కదా అక్కడే కూర్చొని. నేను ఆయన్ను చూడలేకపోవచ్చు, కానీ ఆయన నన్ను చూస్తున్నాడుగా. అర్థమవుతుందా మీకు? ఏమండి? ఒకవేళ ఇక్కడికి వచ్చి ఆ దేవాతి దేవుడిని నువ్వు దర్శించలేకపోవచ్చు, ఆయన మహిమను, ఆయన యొక్క ప్రత్యక్షతను నీ కనులారా చూడలేకపోవచ్చు, కానీ ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా. ఇంకేం కావాలి నీకు? 2, 3 ఎక్కడ ఉంటారో అక్కడ ఉంటానన్న దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా. నువ్వేమిటో, నీ పరిస్థితి ఏమిటో, నీ స్థితి ఏమిటో, దీన స్థితి ఏమిటో, నీ ఉన్నత స్థితి ఏమిటో, నీ బ్రతికి ఏమిటో, నీ అంతా గమనిస్తున్న దేవుడు కదా, అంతర్యం ఎరిగిన వాడు కదా. మరి ఎందుకని ఆయన ఒకవేళ చూడలేకపోయినా ఈ పాపిష్టి దాన్ని, పనికి మాలిన వాడిని, పనికి రాని వాడిని నన్ను దేవుడు పట్టించుకుంటాడు అని అనుకుంటావేమో. కానీ ఒకవేళ నువ్వు పాపములో ఉండి ఆయన చూడలేకపోవచ్చు, కానీ ఆయన మాత్రం నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు. అందుకే ఆయన మందిరానికి నువ్వు రావాలి. నీ బిడ్డలు నీ దగ్గర ఉంటే ఎలా నువ్వు సంతోషిస్తావో, ఆయన కూడా ఆయన బిడ్డలు ఆయనతో ఉంటే సంతోషిస్తారు. ఏమంటే నీ బిడ్డలు ఒక వారం రోజులు కనిపించకపోతే ఎంతగా కంగు తింటావో, ఎంతగా నీ కళ్ళు ఆ బిడ్డల కోసం ఎదురు చూస్తాయో, ఏమండి ఆ విధంగానే దేవుడు కూడా ఒక వారం నువ్వు కనిపించకపోతే, ఏమండి రావలసిన రోజు నువ్వు కనిపించకపోతే ఆయన కళ్ళు కూడా నిన్ను వెతుకుతున్నాయన్న సంగతి తెలుసుకుంటే బాగుంటుందేమో. ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ప్రభు మార్చునుగాక. 44వ కీర్తన 13వ వచనం నుంచి, 44వ కీర్తన 13వ వచనం నుంచి తిన్నగా చదువుకుంటూ వెళ్దాం. మైక్ తీసుకోండి, మైక్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుందిగా. మైక్ తీసుకో. 18 దాకా చదువు నిదానంగా. 13వ వచనం నుంచి. మా పొరుగు వారి దృష్టికి 44వ కీర్తన 13వ వచనం నుంచి చదువయ్యా.
మా పొరుగువారి దృష్టికి పొరుగువారు దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి నీవు ఉన్నావు. మమ్ము నిందాస్పదంగా చేసి ఉన్నావు. మా చుట్టూనున్న వారి మా దృష్టికి చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎగతాళికి కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను ప్రజలు తల ఆడించుటకు కారణముగాను మమ్మను ఉంచి ఉన్నావు. మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి పగ తీర్చుకొను వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు. నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు. 18 వచ్చిన మా హృదయము వెనకకు మరలిపోలేదు. మా అడుగులు నీ మార్గము విడిచి తొలగిపోలేదు. చాలా భాగాలు ఇందులో కనిపిస్తున్నాయి. ఇందులో నుంచే మీకు అండర్లైన్ చేసుకోవాల్సింది మన అంశం ఏంటంటే కారణం అనేది అంశం కారణం. ఈ కారణం అనే మాట బహుశా మనము 2-3 వారాలు మాట్లాడుకుంటామేమో, కానీ వివరంగా విఫలంగా అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించును గాక. చెప్పండి. ఎంత జాలి నా పైన యేసయ్యా, ఇంతని ఊహించలేనయ్యా. ఎంత జాలి, ఇంతని ఊహించలేనయ్యా. ఏమి నీ కర్పించి దర్శింతునయ్యా, దీన మనసుతో నిన్ను ఆరాధింతును. ఏమి నీ కర్పించి దీన మనసుతో నిన్ను ఆరాధింతును. ఎంత జాలి, ఇంతని ఊహించలేనయ్యా. ఆమేన్. వినండి, కీర్తనకారుడు ఇక్కడ వాస్తవానికి ఈ కీర్తన కోరాకు కుమారులు రచించారని పైన మనకు సన్నక్షరాల్లో ఉంటుంది. ఈ కోరాకు కుమారులు చాలా చాలా గుప్తంగా మాట్లాడతారు. వీళ్ళు నా ప్రాణమా అనేది కూడా ఎలదు. 42 కీర్తన, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నదనే కీర్తన కూడా చాలా అద్భుతంగా రాశారు. వీళ్ళే ఏంటి ప్రభువా, భక్తిహీనులేమో పైకి పెరిగిపోతున్నారు, మేమేమో అట్టడుగున పడిపోయినమా అని అడిగింది కూడా ఈ కోరాకు కుమారులు. ఎవరి కోరాకు అంటే మోషే దైవజనుడి మీద తిరుగుబాటు చేసినటువంటి ఒక లీడర్. చూడండి, 250 మందిని పోగు చేసి దైవ సేవకులను తిరుగుబాటు చేసి నువ్వేనా మేము చేయమా అన్నట్టుగా ఆ రోజు అహరోను మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి కోరాకు. ఎందుకో వాస్తవానికి తండ్రి బాటలో ఈ పిల్లలు నడవల. కోరాకు కుమారులు ఎక్కడ నడవలేదు, తండ్రి మార్గంలో నడవల. నిజమే, కొన్నిసార్లు తండ్రి ఒక తల్లి దుర్మార్గుడిగా ఆ కొడుకును దుర్మార్గుడిగా మార్చిందట. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను కూడా దుర్మార్గమైన పనులు చేపిస్తూ ఉంటారు. అలాంటప్పుడు తెలివి కలిగిన కొడుకు కూతురు అయితే అమ్మ నడిచే బాట బాగోలేదని తెలుసుకున్న దానివైతే దయచేసి వెంటనే ఆ బాట నుంచి బయటకు వస్తారు. అమ్మ మార్గంలో నాన్న మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడరు. ఉదాహరణ, ఒక తండ్రి బాగా తాగుబోతునుకోండి, పొదస్తమానం తాగుతున్నాడు, ఇంట్లో వచ్చి గొడవ పడుతున్నాడు, ఇంటి గురించి పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, పిల్లలను పట్టించుకోడు అనుకోండి. అనుకున్నప్పుడు అప్పుడు ఆ తండ్రి బాటలో ఏ కొడుకైనా నడవాలనుకుంటాడా? నడవటానికి ఇష్టపడడు. ఎందుకు? ఆ తండ్రి బాటలో నడుస్తున్నట్టు మూర్ఖంగా ఉన్నారు కాబట్టి తండ్రి బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు తాగుబోతానికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఒకరోజు పెద్దవారయ్యారు. ఒకడేమో చెడిపోయాడు, ఒకడేమో బాగా సంపాదించి పేరు తెచ్చుకున్నాడు. ఆఖరికి ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు చూడండి, ఏమంటారు వాళ్ళను? మైకులు పట్టుకొని రిపోర్ట్లు వాళ్ళందరూ వచ్చి అడిగారు, అయ్యా ఇంత స్థాయికి రావడానికి కారణం ఎవరు, ఏంటి,
మీ నాన్న మీ అమ్మ అంటే ఆయన చెప్పాడు, మా నాన్నని నేను చూశాను, మా నాన్న నడిచిన మార్గాన్ని చూశాను, ఆయన అలవాట్లు చూశాను, ఆయన ఆలోచనలు చూశాను, అందుకే మా నాన్నలాగా నేను త్రాగుబోతుకోడు కాకూడదు అని చెప్పి ఈ రోజున నేను ఉన్నతమైన స్థితిలో నిలబడ్డాను అని అంటాడు. అదే ఇంకొకడు తాగుపోతూ చెడిపోయి నా కొడుకును అడిగితే అంటాడు, మా నాన్నను చూసి నేర్చుకున్నాను. అంటే అర్థమైందా మీకు వీళ్ళరా? అలాగనే కోరా కుమారులు అయితే తండ్రి నడిచిన మార్గంలో ఎందుకో నడవలేదు. చిన్నపిల్లలుగా ఉండుంటారు, మోసే కాలంలో ఇల్లు చిన్న బిడ్డలుగా ఉండుంటారు. ఆ, తండ్రి తిరుగుబాటు చేసి భూమి నెరవిడిచి కొరాకు చేసిన పనికి ఇంచుమించు 250 మంది తనతో పాటు భూమి నెరవిడవటం, లోపలికి వెళ్ళిపోవటం, భూమి మరలా కలిసిపోవడం, దీన్ని భూకంపం అని కూడా అనవచ్చు. ఏ కంపము? భూకంపం. భూమి నెరవిడిచేది భూకంపమే అండి. భూమి పగిలిపోతుంది అండి. ఇలా ఆ రోజున మోషే మీద విరోధంగా తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడికి మోషే మొరపెట్టినప్పుడు ఎవరు ఎంతమంది ఉన్నారు పక్కకు రమ్మని మోషేతో దేవుడు చెప్తే, దేవుడు అంటాడు, మోషేతో చెప్పిన మాట ప్రకారం మోషే అంటాడు, మీరు ఎంతమంది ఉన్నారు రండి, పక్కకు రండి, సేవకుల మీద తిరుగుబాటు చేసేవాళ్ళంటే 250 మంది సంఖ్యాకాండంలో పక్కకు వస్తారు. అయితే ఈ 250 మంది భూమి నెరవేరటం, లోపలికి వెళ్ళిపోవటం కనులారా కోరా కుమారులు చూశారు. ఏమండి? కోరా కుమారులు చూశారు. అందుకే ఇలా కీర్తనలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రియులారా, 84వ కీర్తన ఎవరితో చూడు ఒకసారి. 84వ కీర్తన మందిరం గురించి రాసి ఎవరు? కోరా కుమారులు. చూసావా? ఏమండి? ఈ తండ్రి ఇంత ప్రవర్తిస్తే పిల్లలు మాత్రము మందిరాన్ని అట్టి పెట్టుకున్నారు, దేవుణ్ణి అట్టి పెట్టుకున్నారు, దేవునితో నడవటం ప్రారంభించారు. అంటే బహుశా దేవుని ఉగ్రతకు గురైతే ఎంత దారుణం జరుగుతుంది అని తెలుసుకొని ఉంటారు ఆ రోజున. అందుకే సేవకులకు అండగా నిలబడి ఉంటారు. ఈరోజు కోరా కుమారులు కీర్తనలు కొన్ని ఉన్నాయంటే అద్భుతం, అద్భుతం. ఇందులో 150 కీర్తనలు దావీది 73. దావీది ఎన్ని కీర్తనలు ఉంటాయి? 73 కీర్తనలే. మిగతా ఎన్ని ఎవరు? చాలా మంది రచయితలు. సొలొమోను ఉన్నాడు, ఏమండి, మోషే ఉన్నాడు, తర్వాత కోరా కుమారులు ఉన్నారు, ఇంకా చెప్పుకుంటూ పోతే కొంతమంది భక్తులు కూడా ఇందులో ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు రాసిన ఈ కీర్తనలో చాలా విషయాలు మీరు నేర్చుకోవచ్చు. కానీ వీళ్ళు అడిగిన ప్రశ్నలకు దేవుడు సమాధానం కూడా భలే చెప్పటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే అన్యజనులు ఏమో ఎదిగిపోతున్నారు, ఇన్ని ఎరగని వాళ్ళేమో బాగా సంపాదిస్తున్నారు, మిద్దెలు మేళలు గడుపుతున్నారు, నేను నమ్ముకున్న వాళ్ళేమో ఎందుకు ఇలా దిగజారిపోతున్నారనే ప్రశ్నలన్నీ అడిగేది ఇల్లే. ఏమండి? అయితే ఈ 44వ కీర్తనకు వచ్చేవరకు వీళ్ళు రాసిన మాటలు ఏంటంటే 13వ వచనంలో, మా పొరుగు వారి దృష్టికి నీవు మమ్మల్ని ఏం చేశావు? నిందాస్పదంగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యదముగా, ఎగతాళికి కారణముగా మమ్మల్ని ఉంచి ఉన్నావు అంటున్నాడు. మొదటే మీకు టైటిల్లోనే చెప్పాను, దాంట్లోనే సమాధానం కూడా మీకు ఉంది. ఏమండి? దాంట్లోనే మీకు సమాధానం ఉంది. ఈ దీనస్థితికి ఎవరు కారణం? హీనమైన బ్రతుకు కారకుడు ఎవరు? లేక ఈ ఉన్నత స్థితికి కారకుడు ఎవడు అంటే మనం చెప్పేది ఒకటే. ఎవరని చెప్తా? చెప్పండి. మా బ్రతుకులు ఇలా తగలబడ్డాయంటే దానికి కారణం దేవుడే ఉంటాడు అని ఒక మాట అంటాడు. నెంబర్ 2, రెండోది, ఈరోజు ఉన్నతమైన శిఖరాలు మేము ఎక్కడికే, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి కారు తెచ్చుకున్నాం, మంచి చదువులు చదివిస్తున్నాం, మంచిగా బతుకుతున్నాం, మంచి ఆరోగ్యం ఉందంటే కారణం దేవుడేనని చెప్తాం. అంటే ఒక వ్యక్తి దరిద్రుడు కావటానికి దేవుడే, ఒక వ్యక్తి ధనవంతుడు కావటానికి కూడా దేవుడే అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం వీళ్ళరా. కానీ చాలా విషయాలు మీకు పంచుకోవాలి. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అంటున్నారు, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? మా పొరుగు వారి దృష్టికి మమ్మల్ని ఎందుకు హీనంగా ఇలా బతుకు తెల్లారిపోతుంది, ఎగతాళిగా మమ్మల్ని చేసి ఉన్నావు, నిందాస్పదంగా మమ్మల్ని చేసి ఉన్నావు, ఏమైంది మాకు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ 15వ వచనం, నన్ను నిందించు దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి, పగ తీర్చుకొని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను, సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్న. చూసావా? సిగ్గు ఎందుకు అంటే తలదించుకోవాల్సి వస్తుంది. ఏమైంది? ముఖం చాటేసుకోవాల్సి వస్తుంది.
మన భుజం మీద ఉన్న ఒక టవాల కండవ తీసుకొని ఆ, కప్పుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది ఆ బజార్ని వెళ్ళాలంటే, ఆ వీధిలో వెళ్ళాలంటే, ఆ ఊరికి వెళ్ళాలంటే. కారణం ఏమై ఉంటుంది? 16వ వచనం, 17వ వచనం, ఇదంతయు మా మీదికి వచ్చినను మేము నిన్నేం కాలేదు, మేము మాత్రం నిన్ను మనం. అయ్యా, ఇరుగు పొరుగు వారు మమ్మల్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారు. వారి దృష్టికి మేము నిందాస్పదంగా ఉన్నాం, ఎగతాళిగా ఉన్నాం, అపహాస్యదంగా ఉన్నాం. అంటే అపహాస్యం అంటే ఎగతాళి చేస్తాం. ఇన్ని జరిగినా కూడా మమ్మల్ని నిందిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇంకింతే, మీ బతుకులు ఇంతే, మారవు అని మాట్లాడుతున్నారు. ఇంకా మీరు సంపాదించలేరు, మీ వల్ల కాదు అంటున్నారు. మీ వల్ల కాదు స్థలం కొనలేరు, మీ వల్ల కాదు ఇల్లు కట్టలేరు, ఇంకా మీ జీవితంలో ఉద్యోగం రాదు, మీరంటూ పై స్థాయికి రాలేరు, మేము చూడు ఎలా ఉన్నామో అని మనల్ని చూసినప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలే కోరాక్ గారు అంటున్నారు, కోరాక్ కుమారులు గారు ఇప్పుడు అంటున్నారు. అయినా ఇంత జరిగినా నిన్ను మాత్రం మర్చిపోలేదు. కింద ఏమిచ్చాడు? నీ నిబంధనను మీరి ద్రోహులు కాలేదు, మా హృదయము వెనకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో లేరా? ఏమండి, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాలంటే ఒక మంచి శారీ లేదు, ఒక మంచి డ్రెస్ లేదు. వాళ్ళందరిలో ఏదైనా మనం ఒక బంగారు దండ వేసుకొని చైన్ వేసుకొని వెళ్దామంటే మన దగ్గర బంగారము లేదు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు మనకు ఎలా ఉంటుంది? ముఖం సాచేయాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళన్నీ పెట్టుకొని వచ్చారు, అంటే మన వాళ్ళే, మనకు సంబంధించిన వాళ్ళే. అక్కడ మనము సిగ్గుతో ఏమవుతుందంటే తలదించుకోవాల్సి వస్తుంది, తల కప్పుకోవాల్సి వస్తుంది, లేక వాళ్ళకి కనిపించకుండా ఒక ముద్ద తినేసి వెళ్ళిపోతే బాగుండు అనేలా. అంటే మన జీవితంలో మనం ఏమీ సాధించలేదు, సంపాదించలేదు. అయినప్పటికీ కూడా ఇంత జరిగినా మన సంఘంలో చాలా మంది దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి మాత్రము వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన నిబంధన మీరి ద్రోహము చేయటానికి వాళ్ళు ఇష్టపడలేదు. దేవుడు నాకేం చేశాడు? ఇదే ద్రోహం అంటే. ద్రోహం అంటే ఏమనుకుంటున్నారు? ఆ రోజు పక్కనే ఉండి యేసును అమ్మేశాడు చూడు, ద్రోహం కదా ఇది. అలాగనే యేసు నాకేం చేయలేదండి అని మానుకున్నామని 10 మందికి చెప్పుకునే వాళ్ళు ఉంటారు. ఇదే నమ్మక ద్రోహం అంటే. ఇన్ని జరిగినా నీ మార్గములోనే మా అడుగులు నడుస్తున్నాయి ప్రభు అని కోరా కుమార్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే మన దేవుడు దేనికి కారకుడో చెప్పమంటారా? చదివిస్తాను చూడండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. నా రక్షణకు కారణభూతుడవు. మెయిన్ ఎవరు మన దేవుడు? మన రక్షణకు ఈరోజు ఒక 7 మంది బాప్తీసం తీసుకున్నారు. ఆ రక్షణకు కారకుడు ఎవరు? దేవుడే. ఎంత అద్భుతమైన రక్షణ వాళ్ళకు ఉందా? రేపొద్దున యేసు రాకడ వచ్చితే వెళ్ళిపోవాల్సి వస్తే వాళ్ళైతే భయపడి ఆ ఉగ్రతలో అల్లాడిపోవాలి, కానీ మనకైతే భయము. మా రక్షణకు కారణభూతుడు నీవే, నిన్ను నమ్ముకున్నాను. ఇంకా చదివిస్తాను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. 9వ అధ్యాయం 9వ వచనం. 5:9. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు ఏమయ్యాడు? ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తున్నారో, ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుంటున్నారో, ఎవరైతే దేవుని దగ్గర లోబడుతున్నారో, ఎవరైతే దేవుని దగ్గర కన్ని పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఎలాంటి రక్షణ ఇది? ఎలాంటి రక్షణ చెప్పండి? నిత్య రక్షణ అంటే శాశ్వతమైన రక్షణకు కారకుడు దేవుడు. అది ఇంకా అంతేకాదు, ఈయన సమాధానానికి కారకుడు అని కూడా రాయబడింది. కారకుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2:16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2. తన సిలువ వలన
సంహరించి దాని ద్వారా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనుక ఆయనే మనకు సమాధానకారకుడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రక్షణకు కారకుడు, నిత్య రక్షణకు కారకుడు, విధేయత కలిగిన వారికి చూపించే ప్రేమ, శాశ్వతమైన రక్షణ ఇచ్చాడు. నీ ఇంట్లో ఈరోజు సమాధానం ఉంది. ఏమండి, నీ కుటుంబంలో ఈరోజు ఆనందం ఉంది. సరైన భోజనం లేకపోవచ్చు, సరైన బట్టలు లేకపోవచ్చు, సరైన ఇల్లు లేకపోవచ్చు, సరైన సంపద లేకపోవచ్చు, సరైన ఉద్యోగం లేకపోవచ్చు, సరైన ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ ఇంట్లో ఉన్నదేంటో తెలుసా? సత్యత. నీవు నీ కొడుకు మాట్లాడుకుంటున్నారు, నీవు నీ కోడలు మాట్లాడుకుంటున్నారు, నీవు నీ కూతురు మాట్లాడుకుంటున్నారు, ఇంటికి వచ్చి నలుగురు కలిసి భోజనం చేయగలుగుతున్నారు, ఇంట్లో సంతోషము సమాధానం ఉంది. ఇది జాలదా? ఈరోజు ధనవంతులుగా ఉన్నవారు మీరు అనుకుంటున్నారా కలిసి భోంచేసి ఎన్నాళ్ళైంది? అడగండి ఒకసారి. భార్యాభర్తగా కలిసి మాట్లాడుకొని ఎన్నాళ్ళైందో, కలిసి కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులైందో మాట్లాడండి ఒకసారి. బాగా సంపాదించామన్న వారిని, ఏమంటే బాగా కూడబెట్టినవా అన్నవారు, బాగా మిద్దెలు మేడలు సంపద ఉందన్నవారు, ఐశ్వర్యవంతులు గనులు ధనవంతులు అనుకున్నవారు, సమాధానం ఉందా వారింట్లో? కాసేపు భార్యతో కూర్చుంటున్నారా? కాసేపు పిల్లలతో సమయం గడుపుతున్నారా? లేదే. అయితే మన దేవుడు సమాధానానికి కారకుడు. సరే, ఇప్పుడు మనం చెప్పాలి అనుకుందంటే ఈ హీనమైన స్థితికి లేక ఈ దరిద్రపు బ్రతుకు కారణం ఎవరు? దేవుడా లేక మనమా? అది ఏమండి, ఈరోజు మనం చాలా హీనంగా ఉన్నాం, దీనంగా ఉన్నాం. ఇందాక నేను చెప్పినట్టుగా మంచి బట్టలు లేదు, మంచి భోజనం లేదు, మంచి ఆరోగ్యం లేదు, మంచి ఇల్లు లేదు, మంచిగా మనకు కావలసినది ఏది మనం తెచ్చుకోలేకపోతున్నాం. కారణం ఎందుకని? ఏమైంది? పొరుగు వారి దృష్టికి మనందరం ఎలా ఉన్నాం? చిన్న చూపు చూస్తున్నారు, ఎగతాళిగా మాట్లాడు. మన వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు, మన బంధువర్గంలోకి వెళ్ళినప్పుడు, ఇందాక చెప్పినట్టుగా ఒక ఫంక్షన్కి, ఒక పెళ్లికి, ఒక పేరంటానికి వెళ్ళినప్పుడు అందరిలో మనం సులభమైపోతున్నాం. సరైన బట్టలు మనం కట్టుకోవాలి, వెళ్ళ సరైన బంగారం మన మెడలో లేదు, చేతికి ఉంగరాలు లేవు. ఇలా అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏమవుతున్నాం? ఎగతాళి చేస్తున్నాం, హేళనగా మాట్లాడుతున్నా. ఇది ఏం సంపాదించింది అని. ఎవరు దీని కారణం? నెంబర్ 1, మొదటి మాట సామెతల గ్రంథం 14:23 మొదటి మాట. సామెతలు 14:23. ఏ కష్టము చేసినను లాభమే కలుగును, ఒట్టి మాటలు. పై మాట మళ్ళా చదువు. ఏ కష్టము చేసినా లాభం తప్పకుండా వస్తుంది. కష్టే పలి. ఏ పలి? ఊరకే డబ్బు రాదు, ఊరకే స్థలము రాదు, ఊరకే సంపద రాదు, ఊరకే బంగారం రాదు, ఊరకే ఆరోగ్యం రాదు, ఊరకే ఇల్లు రాదు, ఊరకే ఉద్యోగం రాదు. కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం మనకు దక్కుతుంది. కష్టం వల్ల లాభం వస్తుందని సొలొమోను గారు రాస్తూ కిందకు వచ్చే ఊరికి ఏమంటున్నాడు? ఒట్టి మాటలు నీ దరిద్రానికి కారణము. అది ఇప్పుడు చెప్పండి, దేవుడే కారకుడు. ఎవరు? తలపైకెత్తాడు అండి. నా ఇంట్లో దరిద్రం పట్టిందండి, ఎందుకు? కారణం దేవుడేనండి. వాడిని దీవించాను, నన్ను దీవించలేదు. లేదండి. ఒట్టి మాటలు అంటే అర్థం చెప్పండి. ఒట్టి మాటలు అంటే అర్థం చెప్పండి, చదువుకున్న పిల్లలు ఉన్నారుగా. ఒట్టి మాటలు అంటే అర్థం చెప్పండి. 4-5 ఉంటాయి. ఒకటి చెప్పండి. మామూలు మాటలు. ఒట్టి మాటలు అంటే ఒట్టి అన్నం తెలుసా? కూర లేకపోతే ఎంత ఉంటుంది? ఒట్టి మాటలు అంటే పనికిరాని మాటలు. అంటే దీనికి ఇంకేం అంటే ఉపయోగం లేని మాటలు. నీకేమైనా ఉపయోగం ఉందా ఆ మాటల వల్ల? అక్కతో నువ్వు మాట్లాడుతున్నావు, అన్నతో నువ్వు మాట్లాడుతున్నావు, ఫోన్లో గంటలు మాట్లాడుతున్నావు. ఏమండి, ఉపయోగం లేని మాటలు ఎందుకో? పనికిరాని మాటలు, ఉపయోగం లేని, ఫలితం ఇవ్వని మాటలు. దీనికి ఏం రాశానంటే అర్థము లేకుండా మాట్లాడటం కూడా. అంటే పనికిరాని మాటలు, ఒట్టి మాటలు అంటే నువ్వు మాట్లాడడానికి ఏముండదు, అర్థం లేదు.
నీ లేమి అంటే దరిద్రము. యెహోవా నా కాపరి. ఆ? అంటే యెహోవా కాపరిగా ఉన్నప్పుడు లేమి ఉండదు, దరిద్రం ఉండదని వాక్యం సెలవిస్తుంటే ఎందుకని అది అనుభవిస్తున్నాం ఈ రోజున? కష్టపడుతున్న దానికి లాభం వస్తుందని సొలొమోను గారు రాశారు. ఒట్టి మాటల వలన కష్ట ఫలితము లాభం అంతా పోతుంది. ఇంట్లో దరిద్రము దిష్ట వేసుకొని కూర్చుంది. ఇంట్లో దారిద్ర్యము పొంచి ఉంది. నీ ఇల్లు ఎదగనీయకుండా, నీ కుటుంబాన్ని ఎదగకుండా, నీ పిల్లలను ఫలించకుండా, నీ జీవితంలో అభివృద్ధి కాకుండా, ఆశీర్వాదం లేకుండా చేస్తుంది ఏంటంటే నెంబర్ 1 ఒట్టి మాటలు. దీన్ని ఇంకా మీకు చెప్పాలంటే యోబు గ్రంథానికి వెళ్ళండి. 15వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది. ఏ సంభాషణ ఏమండి? ఇప్పుడు పాడుకోవచ్చు. ఏం పాట? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. ఏమొచ్చడు? భలే రాశాడు మన స్టీఫెన్ గారు. ఏం పేరు? స్టీవెన్స్ గారు. ఏఆర్ స్టీవెన్స్ గారు. చాలా పాత పాట ఇది. ఆ ఇంటికి ఈ ఇంటికి ఏ ఇంటికి వ్యర్థ సంభాషణ. చదువయ్యా, చదువు. ఆ, ఆ, చూసావా? వ్యర్థ సంభాషణ. రెండోది ఏమిటి అంటే ప్రయోజనం లేని మాటలు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉపయోగం లేని మాటలు, పనికి రాని మాటలు. ఎందుకండి ఆ మాటలు? యోబు గ్రంథం 1 నుంచి. అందుకు యోబు ప్రత్యుత్తరం ఇచ్చెను. మీ మాటలు ఇట్లాంటి చాలా విన్నాను నాయన నేను. మీరు దేని కర్తలు? బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు గారు. ఏ మాటలు ఏమండి? వ్యర్థమైనటువంటి మాటలు, నిష్ప్రయోజనము లేని మాటలు. ఇక్కడ ఏమంటున్నాడు? గాలి మాటలు. మీరు మాట్లాడేది ఆ గాలి మాటలు. దీనికి అర్థం ఏం చెప్పాలి? గాలి మాటలు అంటే ఎలా చెప్పాలి? దీని అర్థం చెప్పండి, మీరు చెప్పండి. ఇందాక చెప్పారు కదా, ఒట్టి మాటలు అంటే అర్థం చెప్పారుగా, ఉపయోగం లేనివి, పనికి రాని. గాలి మాటలు అంటే నిజము లేని మాటలు. అర్థమైందా మీకు? గాలి మాటలు అంటే కొంతమంది చెప్తుంటే సామెత మీకు తెలుసా? అరే వాడు చెప్తే విన్నావా, వాడు చెప్తే నీళ్ళున్న అన్న కాడ ఏముండదు, బూడద కూడా ఉండదు అంటారు. సామెత ఇది, పెద్దల నానుడిది. అంటే గాలి మాటలు అంటే ఇవి. వాడి మాటలు నమ్మేవా నువ్వు? వాడంతా అంటే నిజం కాని వాటిని సత్యం కాదు, సత్యము అని ప్రచారం చేస్తారు. వీటిని ఏమంటారంటే గాలి మాటలు. అంటే లేని వాటిని ఉన్నట్టుగా నమ్మించే వారి గురించి ఈ మాటలు యోబు గారు అంటున్నాడు. మీ గాలి మాటలు ముగిసిపోయినాయా? ప్రియమైన దేవుని చెప్పారు. 6వ అధ్యాయం యోబు గ్రంథం 3వ వచనం. అదిగో ఏ మాటలు? నిరర్ధకమైన మాటలు. నిరర్ధకమైన మాటలు అంటే విలువ లేని మాటలు. నీ మాట ఒక్కసారి అబద్ధం చెప్పావు అంటే, ఒక్కసారి అసత్యం చెప్పావంటే నీ మాటకు విలువ ఉండదు. నిరర్ధకమైనటువంటి మాటలు కాబట్టి. ఉపయోగం లేని మాటలు, పనికిరాని మాటలు, ఫలితం ఇవ్వని మాటలు, విలువ లేని మాటలు. ఇలాంటి మాటలు యోబును ఎన్ని రకాలుగా సూటిపోటి మాటలతో అల్లాడిచ్చారు తెలుసా మీకు? అందుకే ఏ పాట? నా ప్రాణ ప్రియుడ నా యేసయ్య దాంట్లో, శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. పాడాలి. శత్రువుల చేతులలో సూటిపోటి మాటలతో
తండ్రి నీ వైపు నేను చూసిన క్షణమే తండ్రి 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 నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయను బాధలన్నీయు తొలగిపోయను నీవుగాక ఎవ్వరు నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా నీవే నీవే నా ప్రాణము నీవే. ఆమేన్. ఎన్ని రకాల మాటలండి, ఎన్ని రకాల మాటలు. ఈరోజు మీ ఇల్లు బాగుపడాలి అంటే పనికిరాని మాటలు మాట్లాడటం మానే. నీ కుటుంబము హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే ఉపయోగం లేని మాటలు, ఏమండి, విలువ లేని మాటలు, నిరర్ధకమైన మాటలు, నిష్ప్రయోజనమైన మాటలు మానే. వచ్చి మాటలను తీసి ఏం చేయాలా, మూటగట్టి గులకమ్మలో పడేయండి. రండి, ఈ మాటకి ఎంత విలువ ఉంటుందో తెలుసా? ఈ మాట కోసం నీ భార్య ఏం చేయాలి, ఎదురు చూడాలి. మా ఆయన మాట్లాడితే బాగుండు, ఆ భార్య మాట్లాడితే బాగుండు అనేలా ఎదురు చూడాలి. ఇంక పొద్దుస్తూ మనం మాట్లాడుతుంటే ఎవరు విలువనిస్తారు? ఎక్కడి నుంచి వస్తుంది విలువ చెప్పండి మాట? మా నాన్నగారు మాట్లాడితే బాగుండు అని నీ మాట కోసం నీ బిడ్డలు ఎదురు చూడాలి. అలా నువ్వు మౌనంగా ఉంటావు, నేర్చుకోవాలి. అవసరమైనప్పుడు మాట్లాడితేనే ఆ మాటకు విలువ ఉంటుంది. అనవసరంగా మాట్లాడితే ఎలా విలువ ఉంటుంది? 34వ కీర్తన 13వ వచనం. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకో. జాగ్రత్త, జాగ్రత్త. ఏం మాట్లాడకుండా? నోరు జాగ్రత్త. నోరు అదుపు తప్పిందనుకో తిరిగి రానే రాదు ఆ మాట. అందుకే నోటికి ఎప్పుడు కళ్ళెం కళ్ళెం వేయాలి. అర్థమైందా? చిక్కం పెట్టాలి. చాలా కుటుంబాలు ఈరోజు భార్య భర్తలు విడిపోతుంది ఈ మాట దగ్గరే. ఈ మాట మాట కుదరకనే తెలుసా మీకు? వాళ్ళ అమ్మ నాన్న వీడంటాం, వీడమ్మ నాన్న ఆ పిల్ల అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మాటల వల్ల ఆ ఇద్దరు విడిపోతున్నారు. అమ్మా నాన్నతో అసలు నీకు పని ఏంటి? భార్య భర్తలు చెప్తున్నాను. వాళ్ళ అమ్మా నాన్నతో నీకు పని ఏంటి? అక్కడే జరుగుతుంది జగడం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను జాగ్రత్త. కపటమైన మాటలు మాట్లాడకుండా నీ పెదవులు కాచుకో. చెడ్డ మాటలు అంటే అర్థం చెప్పండి. బూతు మాటలు, రైట్. ఇంకా అలా కాకుండా మామూలు తెలుగులోనే చెడ్డ మాటలు. చెడ్డ మాటలు, గాలి మాటలు అంటే ఏం చెప్పాను? విలువ లేని మాటలు, నిజం చెప్పకుండా అనవసరమైన మాట. చెడ్డ మాటలు చెప్పండి. అసభ్యకరమైన మాటలు, బూతులే. అర్థమైందా? బూతులే. అసభ్యకరంగా మాట్లాడటము, లేక దూషించటము, లేక తిట్టటము. ఎలా మాట్లాడుకున్నారు ఫోన్లో ఈరోజు? అసభ్యకరం. వినే మాటలు రికార్డ్ చేసి పడేయాలి. మత్తయి సువార్తలో మీకు తెలుసుదిలో 12వ అధ్యాయంలో మీరు మాట్లాడే ప్రతి మాట తీర్పులోకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? మీరు మాట్లాడే ప్రతి మాట తీర్పు దినమున లెక్క అప్పజెప్పాలి అని బైబుల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు అంటే అసభ్యకరంగా మాట్లాడటం, లేక ఎదుటి వారిని బాధించటము, నొప్పి పుట్టేలా మాట్లాడటం, అంటే నొప్పించటం. అలా మాట్లాడకండి దయచేసి. ఎందుకు?
ఎందుకు అలా నీ భర్తను బాధ పెడతావు? ఎందుకు నీ భార్యను అలా బాధ పెడతావు? ఎందుకు మీ అమ్మ నాన్న బాధ పెడతావు? ఆ? ఎందుకు వారికి నొప్పి కలిగేలా మాట్లాడాలి? సున్నితంగా, స్మూత్గా డీల్ చేయొచ్చు కదా, ప్రేమగా మాట్లాడి ఆ సమస్య ఏదో పరిష్కారం చేసుకోవచ్చు కదా. ఎంత అసభ్యకరంగా మాట్లాడతారండి కొడుకులు తల్లిదండ్రులు. నేను చూసిన వాళ్ళని చెప్తున్నాను. ఒక అమ్మను మాట్లాడే మాట అనేది, ఒక తండ్రిని మాట్లాడే మాటేనా, ఒక కొడుకుగా కూతురుగా? చాలా బాధాకరమైన విషయం. అయితే కారణం ఏమిటి? 8వ అధ్యాయం ఆదికాండం. నేను ముగింపులకు తీసుకొని వస్తున్నాను. 21 వచనం. కారణం ఏంటి చెడ్డ మాటలు మాట్లాడటానికి? అప్పుడు యెహోవా ఆ ఆ ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు? ఇప్పుడు చెప్పండి. అసభ్యకరంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తిని ఎందుకు నొప్పించేలా మాట్లాడుతున్నారు? ఒక వ్యక్తిని ఎందుకు బాధ పెట్టేలా మాట్లాడుతున్నారు? కారణం ఏమిటి అంటే వారి హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డది? అసలు పుట్టడం ఆలస్యం భూమి మీద పడ్డాడా వాడి ఆలోచనే చెడ్డది. అంతే. అర్థమైందా? అండి? ఈ ఇంత పిల్లలకి వాళ్ళకి తెలియదు ఏముందండి ఇప్పుడు. పిల్లలకు తెలియదు ఏముంది. అందుకే పూర్వకాలం నుంచి పితరుల కాలం నుంచి కూడా పిల్లల దగ్గర పెద్దల జాగ్రత్త అని కూడా మనకు తెలుసు. భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత బహు జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడే విధానం వాళ్ళ ఫోకస్ పడుతుంది. ఈ నడవడి వాళ్ళ మీద పడుతుంది. ఈ ప్రవర్తన వాళ్ళ మీద పడుతుంది. ఎందుకు? నరులు హృదయ ఆలోచన ఎప్పటి నుంచి చెడ్డది? బాల్యము నుంచి చెడ్డది. యాకోబు ఏం చేశాడు? లాభానికి చెప్పకుండా బయలుదేరాడు. చెప్పలా. అంత సంపాదించుకున్నాడు బాగా. ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసీలను, 12 మంది పిల్లలను తీసుకొని పదండి. రాత్రికి రాత్రి బయలుదేరి వెళ్ళిపోయాడు. తెల్లారి చూస్తే యాకోబు లేడు. అల్లుడు లేడు. ఏనల్లుడేగా, అల్లుడు లేడు. నిజం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగిందని చెప్పేసి వెంట పట్టం మొదలుపెట్టాడు. ఎవరు? లాబాను, యానమావే. యాకోబు వెంటబడి 3 రోజుల తర్వాత కలవాలి. 3 రోజులు యాకోబుని వెంటాడి తరిమి పట్టుకున్న రాత్రి దేవుడు లాభంతో మాట్లాడతాడు. చదవండి ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనం. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఆ రాత్రి 31:24. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియా వాడైన లాబాను యొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ అండర్లైన్ చేసుకోండి. చెడ్డ అంటే అర్థమైంది జాగ్రత్త, తిడతావేమో, అది దాని అర్థం. ఎట్టబడితే అలా మాట్లాడితేమో నీ ఇష్టం. సుమి సుమి జాగ్రత్త సుమి. అర్థమైందా? అంటే లాభాన్ని ఎలా ఉన్నాడు? కోపంతో రగిలిపోతున్నాడు. చెప్పకుండా వెళ్ళిపోతాడు. నా దగ్గర సంపాదించుకుని ఆస్తి బాగా లాక్కున్నాడు అని కోపం ఓ పక్క మండుతుంది. ఎందుకంటే రెండు దారులు పట్టినంత మందలు యాకోబును దేవుడు దీవించాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో లాభాన్ని అక్కడికి వెళ్ళి యాకోబుతో ఇదే మాటలు చెప్తాడు. నీ దేవుడు కనిపించాడయ్యా, మాట్లాడాడు, జాగ్రత్తలు చెప్పాడు, లేకపోతే నీ పని అయిపోయేది. దాని అర్థం అదే. లేకపోతే నేనేదో చేసేవాడిని నేను తలుచుకుంటే అంటూ మళ్ళా సున్నితంగా కూతురు ఎలా మాట్లాడతాడు? ఏం అల్లుడు ఒక మాట చెప్పచ్చు కదా, నా కూతురితో మాట్లాడుకునేవాడిని కదా. ఏమంటే మర్యాద చూడు. అంటే చెడు అంటే దాంట్లో బూతులు ఉన్నాయి, తిట్లు ఉన్నాయి, అసభ్యకరమైన మాటలు ఉన్నాయి, తుమ్మెత్తి చేసేది ఉంటాయి, శాపనార్థాలు ఉంటాయి, దూషించడం, రకరకాల చెడు అంటే మత్తయి సువార్త. అందుకే దేవుడు యేసు ప్రభు కొండ మీద ప్రసంగం 7వ అధ్యాయం 11వ వచనం. 7వ అధ్యాయం 11వ వచనం. మీరు చెడ్డవారయ్యుండి ఎలాంటి ఇస్తున్నాం? ఇందాక నరుడు హృదయం ఎలాంటిది? చెడ్డదేగా. ఇప్పుడు మనం ఎలాంటి వాళ్ళు? యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు, మీరు చెడ్డవారు, మీరు మంచివారా? అనే కాదు, మీరు చెడ్డవారై ఉండి మంచి మీ పిల్లలకి ఇస్తున్నప్పుడు నా తండ్రి మంచివాడు కదా, నా తండ్రిలో చెడుగా ఉందో చూపి.
మంచివాడైన వాడు వీటికంటే మంచి ఇవ్వడా? మీరే మంచి ఇస్తున్నప్పుడు నా తండ్రి మీకు కూడా మంచి. మత్తయి సువార్త 12:34 వచ్చి 12:34. సర్ప సంతానమా, ఆ, అదిగో మీరు చెప్పండి. ఏమండి, కొంతమందిని మనం అదుపు చేయలేం. కొంతమందిని నోరు మూసేసినా కూడా ఆగనే ఆగదు. ఎందుకు? వాళ్ళ ఆలోచన అంతా చెడ్డది. ఆహా, అసలు కొన్ని చోట్ల అయితే నేనైతే కొన్ని చోట్ల అసలు నిలబడలేదు, ఆ మాటలు వినలేను. ఎక్కడ దాకా ఎందుకు, నా మనవడు పొరపాటున మా ఇంట్లో ఏదైనా పొరపాటున మా పాటమ్మ గారి ఎవరైనా చిన్న మాట ఏది అసభ్యకరంగా ఒకవేళ మాట్లాడితే, ఏంటి అమ్మమ్మ తప్పు కదా ఇది, వాళ్ళే గతిస్తారు. అంటే దేవుళ్ళో ఉన్నవారు మంచి వారిగా మాత్రం ఏమైంది అంటే, వాళ్ళ క్రియలు చెడ్డమైనందున చీకటిలోనే ఉంటున్నారు కానీ వెలుగులోకి రాలేకపోతున్నారు, వెలుగులోకి నడవలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు ఎంత మంచివాడు చెప్పమంటావా? చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఆ, చెడ్డవారి మీద, నీతిమంతుల మీద, అవినీతిమంతుల మీద వర్షాన్ని దేవుడు ఎంత మంచివాడు చూడండి. చూడండి, అందుకే అపోస్తలుడైన పౌలు రాసుకుంటూ వస్తే ఎఫెసీ పత్రిక రాసుకుంటూ వస్తూ 5వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేవరకు తీర్ణములు చెడ్డది అన్నాడు. మనుషుల్ని పెట్టకుండా అక్కడ ఎవరిని పెట్టాడు? రోజులు పెట్టేశాడు. అర్థమైందా? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక అంటాడు. అయితే ఆఖరిగా మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, రోమపత్రిక 12:9. ఇందులో మనం చేయవలసిన ఆఖరి మాట గుర్తు పెట్టుకోండి. 12:9 రోమపత్రిక 12వ అధ్యాయం 9వ వచ్చి ఉండవలను. బాగా వినండి, ఇక్కడ చెడ్డదాన్ని అసహించుకోండి, ఆ, మంచిదాన్ని చెడు లేదని బైబిల్ చెప్పడం లేదండి. మంచి చెడు రెండు ఉన్నాయి. నల్లు హృదయం బాల్యం చెడ్డదే, కానీ మంచి వాళ్ళు లేరా? అందరూ చెడ్డోళ్ళేనా? నమ్మొద్దు అంటాం. అందరిని నమ్మకపోతే లోకం ఎలా ముందుకు వెళ్తామని చెప్పండి. నమ్మొద్దు ఇది మాయలోకం అంటే, అట్లనే మనిషిని నమ్మకుండా మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం? నమ్మాలి. కానీ లోకంలో చెడు ఉంది, దాన్ని ఆశ్రయించుకో. మంచి ఉంది, దాన్ని నువ్వు ఎప్పుడైతే మంచిని కోరుకుంటావో, ఎప్పుడైతే మంచి క్రియలు చేయడానికి ముందుకు వస్తావో, అప్పుడు నీ ఇల్లు కూడా మంచిగా దీవించబడుతుంది, మంచిగా దీవించబడుతుంది. ఈ రోజుకు నేను చెప్తున్నాను, బూతు మాట నా నోటికి రావడానికి ఎప్పుడు నేను కష్టపడి తెచ్చుకుందాం అనుకుంటా, ఓసారి కోపం మీద రాదు. అర్థమైందా? ఎట్లా కష్టపడి ఎలా దాన్ని కోపం మీద అంటే, ఉగ్రహాన్ని ఆపుకోలేక, ఆగ్రహాన్ని ఆపుకోలేక వచ్చిన కోపాన్ని అధిగమించి మాట్లాడాలి అనుకుంటా. తిట్లు అనే నేను ఎరగను. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కూడా, వాళ్ళు దేవుని నమ్మకపోయినా కూడా, హిందువులైనప్పటికీ కూడా, వాళ్ళు కూడా ఎప్పుడు ఈ కూతులు మాట్లాడుకున్నట్టు మా నాన్నగారు మా అమ్మగారు చేసుకోలేదు. మా నాన్నగారు కూడా ఎప్పుడు కూతులు మాట్లాడుతూ, అట్లానే మా అక్క చెల్లెలు కూడా వాళ్ళు ఎప్పుడు కూతులు మాట్లాడారు, మా అన్న కూడా. ఎందుకంటే మా ఇల్లు మొదటి నుంచి కూడా భక్తి అనేది ఒకటి ఉంది. అప్పుడు రోజుల్లో కూడా నేను చిన్నతనంలో యేసు ఫోటో ఒకటి అటుపక్క ఇటుపక్క ఇట్లా చేతులు పెట్టుంటారు, మరి అమ్మ కూర్చొని ఉంటుంది చూసా, అలాంటి ఫోటో ఉండేది. అప్పటి నుంచి నాకు యేసు పరిచయం లేదు, కానీ ఆ ఫోటోని చూస్తుండేవాడు. ఈయన ఫోటో ఎందుకు పెట్టారని ఏ రోజు నేను ప్రశ్నించలేదు. కూతులు అనే వర్గానికి సంబంధించిన ఇల్లు కానే కాదు మా ఇల్లు. నాతో తిరిగిన స్నేహితులు మాట్లాడేవాళ్ళు విన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వినండి, ఈ దీన పరిస్థితికి కారణం బహుశా ఒట్టి మాటలేమో, హీనమైన పరిస్థితికి కారణం గాలి మాటలేమో, ఉపయోగం లేని విలువ లేని మాటలేమో. అందువల్లే నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందేమో, ఆఖరిగా అందులో చెడ్డ మాటలు ఉన్నాయేమో ఆలోచించి, ఆ రోజు కుమారులు అన్నట్టుగా, ఇన్ని జరిగినా, ఇంతగా మమ్మల్ని నిందలు, అవమానాలు, ఎగతాళి, దూషించిన నీ పాదాలు మాత్రమేమో
నీ మందిరాన్ని మాత్రం నీ నిబంధనను వదిలిపెట్టి ద్రోహులుగా మాత్రం అలాంటి వాళ్ళు ఉన్నారు మన సంఘంలో. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన, ఈ శుక్రవారం ప్రార్థనకు వచ్చినటువంటి బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో 21 రోజు ఉపవాస ప్రార్థనలు మమ్మల్ని బలపరిచావు. 7 రక్షింపబడ్డారు. ఆ 7 మంది కోసం ప్రత్యేకంగా అడుగుతున్నాను. ఆ రక్షణను ఆఖరి వరకు కొనసాగించుకోవడానికి కావలసిన భక్తి, పరిశుద్ధత, ఆత్మీయత, పరిశుద్ధాత్మ సహాయం అందించమని, అభిషేకం చేయమని వేడుకుంటున్నాను. అలాగనే 21 రోజు ప్రార్థనలో గడిపిన, ఉపవాసం ఉన్నవారు, సహకరించిన వారు, కానుకిచ్చిన వారు, అయ్యా అయ్యా ఈ మందిర పరిచర్యలో పనిచేసిన బిడ్డలు వారందరినీ దీవించండి. అలాగనే ప్రభువా నాయన, ఇదిగో అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు ఆంజలిని బట్టి, అలాగనే ఇదిగో నాయన బాబును బట్టి, బొబ్బులను బట్టి, అలాగనే ప్రభువా ఇదిగో మా ఏంకులు గారు నాయన కోటయ్య గారిని బట్టి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచండి. యేసు నామమున మంచి ఆరోగ్యం ఇవ్వండి. అలాగనే 10th విషయంలో మీరు తోడుగా ఉండి రిజల్ట్ వచ్చినప్పుడు వారు సంతోషించి మీ సాక్షిగా నిలబడాలి. ఇంటర్మీడియట్ ప్రభువా మీరు బలపరిచి మంచి మార్కులు ఇవ్వండి. మరలా ఫైనల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను నాయన. 1st క్లాస్ మొదలుకొని 9th వరకు మీరు బలపరచండి. డిగ్రీ రాసిన బిడ్డలు ఉన్నారు, తోడుగా మెడిసిన్ చదువుతున్న బిడ్డలు ఉన్నారు, సహాయించండి. హాస్టల్లో ఉండి కష్టపడి పై చదువుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారు, కనికరించండి. కోచింగ్ తీసుకుంటున్నారు, చదువు అయిపోయిన ఆయన ఉద్యోగం కోసం సహాయం చేయండి. మంచి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నారు, అలాంటి వారికి మంచి ఉద్యోగం ఇవ్వండి. గర్భఫలం లేని వారు ఉన్నారు, గర్భఫలం ఇవ్వండి. ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతున్న మా సంఘ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని స్వస్థపరచండి. ఎవరైతే స్థలము లేక, ఇల్లు లేక, అయ్యా అద్దెలలో ఇబ్బంది పడుతూ నాయన ప్రభా నెలొచ్చే వరకు కట్టలేక ఇటు నాయన అప్పుల భారం, వడ్డీలు పాలైపోతున్న సొమ్మంతా మీరే సహాయం చేయండి. మంచి ఇల్లు కట్టుకోవాలి, స్థలం కొనుక్కోవాలి, అయ్యా అప్పులన్నీ తీర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, కనికరించండి. అలాగనే ప్రభు చిన్న బిడ్డలు ఉన్నారు, సంటి బిడ్డలు ఉన్నారు, ఎండలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అయ్యా బాలింతలు ఉన్నారు, వారికి మీ సహాయం అందించి కీడు రాకుండా కాపాడండి. అలాగనే వృద్ధులు ఉన్నారు తండ్రి, వృద్ధులకు మీ సన్నిధి తోడుగా ఉంచి ఎండ వేడి మీ వెట్ట తగలకుండా బిడ్డలను కప్పమని, చల్లదనం దయచేయమని వేడుకుంటున్నాను. అలాగనే తండ్రి నాయన ప్రభువా వివాహం కావలసిన యువతి యువకులు ఉన్నారు నాయన, మంచి సంబంధాలు రావాలి, కనికరించండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభువా, వారికి మంచి సుఖమైన కానుక ఇవ్వండి, మంచి బిడ్డనివ్వండి, తల్లి బిడ్డకు క్షేమం ఇవ్వండి. వెధవరాలు ఉన్నారు ప్రభువా, వారి పక్షమున యాజ్యమాడండి. వారి పిల్లలకు తండ్రిగా, వారికి ఒక మంచి స్నేహితుడిగా, కాపరిగా మీరుండి సహాయం చేయండి. ఈ రాత్రి నాయన, ఈ రాత్రి కూడి వచ్చిన బిడ్డలను ప్రత్యేకంగా వీరిని నాయన పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పబడిన ఈ మాటలు తండ్రి మా జీవితంలో నాయన ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా చూడాలో, ఏం మాట్లాడాలో మాతో మాట్లాడి నేర్పించావు తండ్రి. ఆ విధంగా కొనసాగించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, ఏదైతే మర్చిపోయామో, దేన్నైతే విడిచిపెట్టామో, ఎవరి కోసం అయితే ప్రార్థన చేయలేదో వారి కోసం ప్రత్యేకంగా అడుగుతున్నాను, కరుణించండి. ఈ వారం ప్రార్థన చేసిన తండ్రి బలపరచమని, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నా తండ్రి దేవుని ప్రేమ